టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై విచారించిన హైకోర్టు కమిషనర్ రంగనాథ్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. అమీన్పూర్లో ఈ నెల 22న ఆదివారం భవనం కూల్చివేతపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆదివారం రోజు చట్ట విరుద్ధమైన పనులు ఎలా చేస్తారు? మీ ఇష్టం వచ్చినట్లు కూల్చేస్తారా? ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటని, హైడ్రా పాలసీ ఎక్కడుందో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. కనీసం ప్రభుత్వ న్యాయవాదులను అడగాలన్న ఉద్దేశం కూడా లేదా అని న్యాయమూర్తి నిలదీశారు. అలా అయితే కోర్టులో చేతులు మూసుకుని కూర్చోవు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టే ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేతలు చేపడతారా? నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినరా అని ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం సాయంత్రం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చివేతలు ఏంటన్నారు. సెలవు దినం రోజున విధులకు హాజరై దూకుడుగా ఎందుకు కూల్చారని అడిగారు. రాజకీయ నాయకులు చెప్పింది వింటే మీరు ఇబ్బందులు పడతారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చట్టం గురించి తెలుసుకోండని, ఆ మేరకు ముందుకు వెళ్లండి అని సూచించారు. హైడ్రా అంటే కోర్టుకు వ్యతిరేకత లేదని, హైడ్రా అభినందనీయమే, కానీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే మాత్రం కుదరదని హెచ్చరించారు. తహసీల్దార్ అడిగితే సిబ్బంది, యంత్రాలు ఇచ్చేస్తారా? హైడ్రా కమిషనర్గా మీకు చట్టం తెలీదా అంటూ రంగనాథ్ను ప్రశ్నించారు. ఇది ఏంటంటే మీరు సండే చేయడము, ఓవర్ నైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకటే విషయం చెప్పారు జడ్జి గారు. ఇప్పుడు చార్మినార్ రెవెన్యూ అథారిటీస్ ఒకవేళ మీరు హైకోర్టును కూల్చేయమని అంటే మీరు మెన్ అండ్ మిషనరీ ప్రొవైడ్ చేసి డెమాలిషన్ చేయిస్తారా అని అడిగారు. దట్ దేర్ ఈజ్ నో ఆన్సర్. ఈ సేస్ దట్ నో చెప్పారు. నువ్వు సండే నాడు కూల్చవచ్చా అని అడిగాడు. లేదని అంటే అన్నప్పుడు నువ్వు ఇలాంటివి చేస్తే మాత్రం ఐ విల్ నాట్ టాలరేట్ ఎనీథింగ్ అని చెప్పాడు. రంగనాథ్ తప్పే అని అన్నారు. ఇది 15/10/2024కు కేసు వాయిదా ఇచ్చారు. అప్పటి వరకు స్టేటస్ కో ఆర్డర్ గ్రాంట్ చేశారు. రేపు చార్మినార్ తహసీల్దార్ హైకోర్టును కూల్చమంటే ఇలాగే వ్యవహరిస్తారా అని అడిగారు. రాత్రికి రాత్రి సిటీని మార్చేద్దాం అనుకుంటే సాధ్యం కాదని గుర్తుంచుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినా, నిర్మాణం జరిగే వరకు చూస్తూ కూర్చున్నా, చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినా, పన్నులు వసూలు చేస్తున్న అధికారులందరినీ జైలుకు పంపే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇండ్లను మొత్తం పూర్తిగా కూల్చివేయడం జరిగింది. 6 ఇండ్లున్నాయి. 6 ఇండ్లకు కూడా ఈరోజు స్టే మంజూరు చేయడం కలిగింది. ఇది టోటల్గా ఈరోజు కోర్టు వ్యాఖ్యానించింది ఏంటంటే, మీరు ఆదివారం నాడు ఎట్లా కూర్చుతారు? ముగ్గురు జడ్జిల ధర్మాసనం కూడా క్లియర్గా చెప్పింది ఆదివారం కూల్చొద్దని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది ఆదివారం కూల్చొద్దని. మీరు 48 గంటలు కూడా మీరు 20 తారీఖు నాడే మీరు నోటీస్ ఇస్తే 48 గంటలు ఎప్పటికవుతుంది? ఆదివారం సాయంత్రానికి అవుతుంది. కానీ ఆదివారం పొద్దున వచ్చి కూర్చుండ్రు. ఆదివారం పొద్దున కూడా ఉదయం నుంచి రాత్రి 1 గంటల దాకా కూడా కూల్చడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది? మీరు టోటల్గా అమీన్పూర్ ఎంఆర్ఓ పూర్తిగా మొత్తం ఇల్లీగల్ పని చేసింది. ఇలాంటి పని చేస్తే ఖచ్చితంగా చెంచల్గూడ కన్నా చెర్లపల్లి పంపాల్సిందే. అంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే చెప్పడం కూడా జరిగింది. మన అమీన్పూర్ ఎంఆర్ఓ గారు ఎటువంటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది పాటించకుండా, ఎటువంటి ప్రొసీజరు లేకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వడానికి సరైన పద్ధతిలో లేకుండా టోటల్ బిల్డింగ్ని అక్రమంగా కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు స్టేలో ఉన్న బిల్డింగ్ని కూడా ఎటువంటి ప్రాసెస్ అనేది లేకుండా కూలగొట్టడం జరిగింది. అది ఆల్రెడీ 4 months నుండి రన్నింగ్లో ఉన్న ఒక చిల్డ్రన్ హాస్పిటల్. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు హై హ్యాండెడ్గా హైడ్రా సహకారంతో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, టైం కూడా ఇవ్వకుండా, లోపల ఉన్న ఎక్విప్మెంట్, ఫర్నిచర్, మెడిసిన్స్ ఖాళీ చేసే టైం కూడా లేకుండా అందరినీ భయభ్రాంతులు చేసి, రోడ్స్ బ్లాక్ చేసి, ఉన్న పేషెంట్స్ని కూడా బెదిరించి బయటకు కొట్టించి, ఉన్న ఫలంగా కోర్టులో హాస్పిటల్లో ఉన్న నష్టం ₹1 కోటి వరకు ఎక్విప్మెంట్, మెడిసిన్స్ జరిగితే టోటల్ బిల్డింగ్ లాస్ 5 నుండి 7 కోట్ల వరకు మాకు లాస్ జరిగింది. మూసీపై మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏదీ లేకుండా కూల్చివేతే పరమావధిగా వ్యవహరిస్తారా అని జస్టిస్ లక్ష్మణ్ మందలించారు. హైడ్రా తీరు తీవ్ర ఆందోళనకరమని, అమీన్పూర్ ఆస్తిపై స్టేటస్ కో ఆదేశాలు ఇస్తున్నామన్నారు. తదుపరి విచారణలోగా హైడ్రా తహసీల్దార్ కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు.
విచారణకు ఫిజికల్ గా తహసీల్దార్, ఆన్లైన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. తహసీల్దార్ హైడ్రా కమిషనర్పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.